రేయ్, ఎక్కువ ఆలోచించుకో. ఇప్పుడు ఇదే ముఖ్యం. ముందు తనకు ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసిరా. ఇవాళే బాయ్, ఇవాళే తెలిసింది. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. ఓకే బాయ్. నిన్ను బండికి ఏమన్నా అయిందనుకో, నీకు తర్వాత నా చేతిలో ఉందిరా. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల గుర్రం. నువ్వు ఇక్కడే ఉంటూ నేను లోపలికి వెళ్ళి చూసి సరే వెయిట్ చేస్తా. అక్కడేం చేస్తున్నావయ్యా? బండి అంతా తర్వాత చూసుకోవచ్చు, నువ్వు ముందర లోపలికి పద. గుడ్ మార్నింగ్ సార్, నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా సార్. ఆ బండి కనపడకుండా పోయిన ఫైల్ ఇదే సార్. వీడెందుకురా ఇక్కడికి వచ్చాడు? వీడికి తెలుసా? మన మొబైల్ తీసుకెళ్ళాడు కదా, దాంతో పాటు ఉన్న పార్టీరా వీడు. వీడు బయట ఉండి ఫోన్ చేస్తా అన్నాడు. ఏంట్రా ఊరికే గుసగుసలు? లేదు సార్, ఇది వేరే కేసు సార్. కొట్టెట్ వేరే కేసట. కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా? సార్ ఇతనే సార్ ఇచ్చింది. మరి బీడెవడు? సార్, దొంగతనం జరిగిన బండి అది నా బండే సార్. అతను బండి కనపడకుండా పోతే నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు? సార్ వీళ్ళకి పని పాట లేనట్టుగా ఉంది సార్. ఇతని దగ్గర నుంచే ఈయన తీసుకెళ్ళాడంట సార్. రే, చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అడ్డమైన వాడి బండి తీసుకెళ్ళిపోతున్నావు, సిగ్గులేదు? సార్ అద్దెకే తీసుకెళ్ళాను సార్. అవునవును, ఇలాంటి దొంగ పనులకి అద్దె బళ్ళే కరెక్ట్గా ఉంటాయి కదా. వెళ్ళి వాళ్ళని తీసుకురావయ్యా. ఫోన్ ఆయన దగ్గర ఉన్నట్టు మీకు కన్ఫర్మ్ గా తెలుసా? నాయనా, ఈ ఆ నసరే దొంగ దెబ్బలు తినున్నాడు. హే రండ్రా. ఇతను బుర్ర పగలగొట్టింది, మీ నగలు దొంగిలించింది, అన్నీ కూడా ఈ దొంగన కొడుకులు ఒప్పుకున్నారు. కానీ ఒకటి, ఆ వస్తువుల్ని అమ్మేసి తినేశారు. ఎక్కడ అమ్మారో ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. అందుకే కొట్టి చెడ్డీలతో కూర్చోబెట్టాం. అదిగో వచ్చారు దునపోతేదోలో. పోయి అక్కడి నుంచో పో. అండర్వేర్, హెయిర్ స్టైల్ చూడండి. ఈ మరి ఏంటి ప్రయోజనం? డబ్బులు ఇచ్చి ఒక అండర్వేర్ కొనుక్కునే దిక్కు లేదు. థూ, యాదవాని. హెడ్, యూత్ ఫ్యాషనే తెలియలేదు నీకు. ఇవాళ యూత్ అంతా చిరిగిపోయినవే వేసుకుంటున్నారు. వీళ్ళని చూస్తుంటే బాగుపడే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏంట్రా నవ్వు ఒకటి.